గమనించాలి. నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 8th July 2026 మార్కెట్లో బ్లడ్ బాత్. సో మార్కెట్ హెవీగా డౌన్ అయింది. నిఫ్టీ 516 పాయింట్స్ మైనస్లో 23,882 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 1,677 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపుగా 2.5% మైనస్లో 56,742 దగ్గర క్లోజ్ అయింది. ఏ ఒక్క సెక్టార్ కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ కాలేదు. అన్ని సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో ఒక 3 స్టాక్స్ మాత్రమే పాజిటివ్ ఉంటే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, హిండాల్కో, కోల్ ఇండియా ఈ 4 స్టాక్స్ నిఫ్టీ 50 స్టాక్స్లో పాజిటివ్ ఉంటే, హెవీగా లాస్ అయిన స్టాక్స్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 5.38%, ఇండిగో 5%. క్రూడ్ బాగా పెరిగింది, దాని ఎఫెక్ట్ మనకి ఇండిగో మీద కనిపించింది అనుకోవచ్చు. అదేవిధంగా శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి, హిందుస్థాన్ యూనిలివర్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫైనాన్స్ ఇట్లా ఏ స్టాక్ చూసినా కానీ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ అన్ని కూడా మైనస్లోనే క్లోజ్ అయ్యాయి. ఒకే ఒక్క ట్రంప్ న్యూస్తోని హెవీ ఫాల్ అయింది మార్కెట్. సో మార్కెట్లో సెల్ ఆఫ్ కూడా మధ్యాహ్నం తర్వాతనే వచ్చింది. అరౌండ్ 1:30 తర్వాత మాత్రం హెవీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది మనకి. ఒక్కసారి మనం లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే, ఇది 5 minutes చార్ట్. సో ఇక్కడ చూస్తే సో ఆల్మోస్ట్ ఇది ఫాల్ స్టార్ట్ అనుకోవచ్చు. మార్నింగ్ కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ సస్టైనబుల్ గానే ఉంది. హెవీ ఫాల్ కనిపించలేదు మనకి అప్ టు 1:30 తర్వాత షార్ప్ ఫాల్ మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే హెవీగా ఫాల్ అయింది. తర్వాత చిన్న రికవరీ. ఇది లాస్ట్ 15-20 minutes రికవరీ, పెద్ద దాన్ని మనం కన్సిడర్ చేయడానికి లేదు. ఓవరాల్ గా మాత్రం మార్కెట్ హెవీ లాస్ లో క్లోజ్ అయింది. ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్, మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయ్యాం. సో 23,980 మన కీ లెవెల్ అనుకున్నాం, దానికన్నా కింద క్లోజ్ అయ్యాం. కాకపోతే ఈ రోజు లో ఏదైతే ఉందో 23,780 ఆ లెవెల్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఈ లెవెల్ కి మనకి చాలా ఇంపార్టెంట్ ఉంది, ఎందుకంటే ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక మనకి గ్యాప్ ఏరియా. సో ఈ గ్యాప్ ఫిల్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో. 23,630 అండ్ 23,780 మధ్యలో ఒక గ్యాప్ ఏరియా ఉంది. ఈ గ్యాప్ ఏరియాలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. సో ఏదైనా చిన్న బౌన్స్ ఇస్తే మాత్రం అగైన్ మనకి ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. కీ లెవెల్ మారిపోయింది కాబట్టి మనం కీ లెవెల్ అడ్జస్ట్ చేసుకుందాం. సో కీ లెవెల్ వచ్చి ఈ రోజు, సో ఇప్పుడు మనకి కీ లెవెల్ 24,350. సో దీనికన్నా పైకి వెళ్తేనే మనం ఒక పాజిటివ్ బయాస్ తో ఉండొచ్చు, కానీ దీనికన్నా కింద ఉన్నంత వరకు కూడా సెల్ అండ్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చి మనకి ఆల్మోస్ట్ టీ లైన్ దగ్గర కనపడుతుంది, అరౌండ్ 24,140. ఇది ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం 24,000 నే తీసుకోవచ్చు, ఎందుకంటే ఈ రోజు డేటా చూస్తే మనకి 24,000 దగ్గర కొంత కాల్ రైటింగ్ హెవీగా జరిగింది ఈ రోజు డేటా చూసినప్పుడు. సో అది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. తర్వాత 24,140 ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. అయితే 23,780 ఆర్ 770 లెవెల్ ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ డే ఇంట్రాడేలో దానికన్నా కిందకి వెళ్తే మాత్రం 23,640ని టెస్ట్ చేయొచ్చు. రివర్సల్ గా వెళ్ళినప్పుడు మనకి ఇంకొక ఇంపార్టెంట్ లెవెల్ కనపడుతుంది, అరౌండ్ 23,970. సో ఇది మనకి 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఒకవేళ అది క్రాస్ చేస్తేనే మనకి 24,140 వరకు వెళ్ళొచ్చు, కానీ అది రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది 23,980. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ ఫర్ రేపటికి కావచ్చు, నెక్స్ట్ డే కావచ్చు. ఒక 2-3 days కి ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. ఒకవేళ ఎనీ రీజన్ 23,640ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు టువర్డ్స్ ప్రీవియస్ స్వింగ్ లోస్. స్వింగ్ లోస్ చాలా దూరంలో ఉన్నాయి మనకి, మరీ దగ్గరేం లేదు. అక్కడి వరకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అరౌండ్ 23,100 వరకు కూడా రావచ్చు. ఓన్లీ 23,640ని బ్రేక్ చేసి దాని కింద డే క్లోజ్ కావాలి బేరిష్ క్యాండిల్ తోని, అప్పుడు ఆ లెవెల్ మనం చూసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మన కీ లెవెల్ కన్నా కింద క్లోజ్ అయింది. సో చాలా ఇంపార్టెంట్ లెవెల్ అది, దానికన్నా కింద క్లోజ్ అయింది. సో మేబీ కొంత డౌన్ సైడ్ రావడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. అయితే ఇక్కడ ఒకటి మనకి ఈరోజు ఫాల్ ఏదైతే ఉందో ఇది షార్ప్ ఫాల్. సో ఇప్పుడు మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే అరౌండ్ 57,000 ఇమీడియట్ రెసిస్టెన్స్, అది 57,100. దాని తర్వాత మనకి
57,220. ఇది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఒకటి ఏంటంటే మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది అండ్ దాంతో పాటుగా 20 డే ఎక్స్పెన్షన్ మూవింగ్ యావరేజ్ కూడా అక్కడే ఉంది 57,220 దగ్గర. సో ఇది మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. కీ లెవెల్ లో మార్పు వచ్చింది, కీ లెవెల్ ని షిఫ్ట్ చేద్దాం. సో కీ లెవెల్ వచ్చి 58,550 ఈ స్వింగ్ హై. సో ఈ హైని క్రాస్ చేస్తే మనం ఒక పాజిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ లోయర్ లెవెల్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనం ఇందాక అనుకుంటుగా 57,222 ఆర్ 220. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చి 57,540 అండ్ ఈ రోజు లోని బ్రేక్ చేస్తే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు ఫర్దర్ గా. సో లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్ పాయింట్స్ ఆల్మోస్ట్ 55,100 ఆర్ 55,200 ఆ లెవెల్ దగ్గరనే టెక్నికల్ గా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ కి రావడానికి అవకాశం ఉంది ఈ రోజు లోని బ్రేక్ చేసి కిందకి వెళ్తే. సో ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా కీ లెవెల్ బ్రీచ్ అయింది కాబట్టి మనం సెల్ ఆన్ ర్యాలీ మోడ్ లో ఉండొచ్చు. సో ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే ఆయిల్ ఇండియా టాప్ లో ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ 10% అండ్ 1.61%. తర్వాత ఇంకోటి కళ్యాణ్ జ్యువెలర్స్ బాగా పెరిగింది, 5.67% ప్రైస్ పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. ఇవన్నీ లాంగ్ స్పీడ్స్ లో ఓన్లీ 14 స్టాక్స్ ఉన్నాయి. అందులో ఆయిల్ ఇండియా, కళ్యాణ్ జ్యువెలర్స్, తర్వాత నైకా, ఐసిఐసి జనరల్ ఇన్సూరెన్స్, బిఎస్సి, ఇండస్ టవర్, హిండాల్కో, నౌకరీ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ. ఇందులో ఆయిల్ ఇండియా కానీ కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ మనం టెక్నికల్ గా చార్ట్స్ చూసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అవుతున్న స్టాక్స్ లో టాప్ లో ఉంది లోదా, తర్వాత టాటా ఎలక్సీ, నిఫ్టీ, ఏబీబీ, తర్వాత రిలయన్స్, ఏంజల్ వన్, టొరెంట్ ఫార్మా, కొచ్చిన్ షిప్ యార్డ్. సో షార్ట్ కవరింగ్ లో 10 కనపడుతున్నాయి, లాంగ్ అన్వైండింగ్ లో 49 ఉన్నాయి. ఏదైతే లాంగ్ అన్వైండింగ్ అవుతున్నాయో ఆ స్టాక్స్ లో మనం షార్ట్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాంగ్స్ అన్వైండ్ అవుతున్నాయి అంటే ప్రైస్ కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇటు టెక్నికల్ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈ టెక్నికల్ లెవెల్స్ ఏంటి, ఎట్లా చూడాలి, అండ్ మార్కెట్ ఇంత డ్రాప్ అయింది, ఎలాంటి పొజిషన్స్ తీసుకోవచ్చు, సో మార్కెట్ పడిపోతే ఎలాంటి ప్లాన్ తయారు చేసుకోవాలి మనం, అండ్ మార్కెట్ రైజింగ్ లో ఉన్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. చాలా సార్లు ఏమవుతుందంటే మనం కొన్న స్టాక్ పెరుగుతుంది కానీ మనం ప్రాఫిట్స్ తీసుకోం, ఎగ్జిట్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ బ్యాచ్ ఈ మంత్ 13th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను ఆల్మోస్ట్. ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిశాను. కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకొని సార్కి పర్సనల్గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్నీ రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంటే ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది కానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్, దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి